నీ సంతోషాన్ని రెట్టింపు చేసే మనిషితో బాధ పంచుకో. లోపల ఎంత నొప్పి ఉన్నా నవ్విస్తూ వైద్యం చేసి గాయాన్ని మాయం చేస్తారు. పరిపూర్ణమైన బంధం అంటే గొడవలు లేకుండా ఉండటం కాదు. ఎన్ని గొడవలు పడినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం. నిత్యం నేర్చుకుంటూ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. తల్లి గర్భం నుంచే ఎవరూ పరిపూర్ణులుగా పుట్టరు కదా. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం వ్యర్థమవుతుంది, భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. చెబితేనే తెలిసేది ఇష్టం, చెప్పాలనుకున్నా చెప్పలేనిది, చెప్పకపోయినా తెలిసేదే ప్రేమ. ఈ సృష్టిలో అద్భుతమైన సంగీతం ఏదైనా ఉంది అంటే అది మన హృదయ సందడి. దాన్ని కంపోజ్ చేసేది భగవంతుడు కదా. విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఏంటో వారికి అర్థమవుతుంది. దొంగ దొంగతనం చేసినట్లు ఒప్పుకోవచ్చు, కానీ గురక పెట్టేవాడు గురక పెడుతున్నానని ఎప్పటికీ ఒప్పుకోడు. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా కనిపిస్తుందంటే మోసపోయేంత వరకు మోసపోతున్నానని తెలుసుకోలేనంత. బాధల నుంచి నేర్చుకున్న పాఠాలే జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. గెలిచాక నీతో నడిచే వాళ్ళకన్నా గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండాలి. అప్పుడే మన విలువేంటో వారికి అర్థమవుతుంది. గెలుపు కోసం హామీలు గుప్పిస్తారు, గెలిచాక ముఖం చాటేస్తారు. ప్రలోభాలకు లొంగకు, నిజాయితీగా పనిచేసే వారిని ఓడించకు. శక్తికి మించి ఆలోచించవచ్చు, కానీ స్థాయికి మించి ఖర్చు చేయకూడదు.